రైట్ ఇందిరా పార్కు సమీపంలో ఉన్నటువంటి భారత్ పెట్రోలియంకి ఎదురుగా హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఇక్కడ కూడా మొత్తం మూత పడిపోయింది. వాళ్ళు కూడా సిబ్బంది ఉన్నారు. ఒకసారి చూద్దాము, వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. టీ తాగుతున్నారు. ఏదో పెట్రోల్ లేదా? ఎప్పుడైపోయింది? ఇప్పుడేనా? ఇప్పుడు ఈ కొరత ఎప్పటి నుంచి ఏర్పడ్డది? కొరత ఏం లేదు, వస్తుంది, స్టాక్ వస్తుంది 1 అవర్లో. అట్లా కాదు, ఇప్పుడు సాధారణ రోజులలో ఎందుకు ఇట్లా లేకుండే మరి? అదేమో అంతా పబ్లిక్ లో రూమర్ అయిపోయింది. పెట్రోల్ గవర్నమెంట్ పెట్రోల్ స్టాక్ అంతా రూమరే. గవర్నమెంట్ ఏమో పెట్రోల్ స్టాక్ ఫుల్ అంటుంది. పబ్లిక్ ఒకరి మాట ఒకరు వినకుండా ఇట్లా అవి ఆలోచించకుండా అంతా డబ్బులు నింపుకుంటారు వేస్ట్. మరి రేపటి నుంచి వాళ్ళు ఖాళీ అయిపోతారు రేపటి నుంచి మళ్ళీ. ఫుల్ ట్యాంకులు చేసుకుంటున్నారు, అన్ని ఫుల్ ట్యాంకులు చేసుకుంటూ డబ్బులు నింపుకుంటారు. స్టోరేజ్ యుద్ధం వల్ల దానికి పబ్లిక్ అంతా రూమర్స్ యూట్యూబ్లో జనాల భయం మొదలైపోయింది. ఓన్లీ భయమే. కరోనాకి ఎట్లా భయపడ్డారు, ఇప్పుడు కూడా చాలా భయపడుతారు. అంతే, స్టాక్ లేదు, ఏం లేదు, ఇంకా నార్మలే. దానివల్లనే ఇప్పుడు మీ దగ్గర అయిపోయి ఎంత టైం పడుతుంది? జస్ట్ 10 నిమిషాలు 10 మినిట్స్ అయిపోయింది. డీజిల్ పెట్రోల్ రెండు అయిపోయినాయి. ఇప్పటిదాకా డీజిల్ మార్నింగ్ అయిపోయింది. డీజిల్ ఇప్పుడే అయిపోయింది. డీజిల్ ఏంటంటే జనాలకు భయమా, లేకపోతే ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అంటే ఉంది ఇంధన కొరత లేదంటే? ఇంధన కొరత ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే కంపెనీలో కొద్దిగా లేట్ అవుతుంది ఇవ్వడానికి. కొంతమంది ఏమో డబ్బులు లేకుంటే స్టాక్ తెప్పించుకుంటలేరు. దానివల్ల పంపులు బంద్ ఉండే వరకు పబ్లిక్ అంతా అరే చాలా పంపులు బంద్ ఉన్నాయని చెప్పి రూమర్. అంతే, దాని మించి ఏం లేదు. ఇంకోటి కూడా ఏంటంటే మీరు పెట్రోల్ బంకులలో ఒక బండికి 200 అని పెట్టవచ్చు కదా. అట్లా ఇంటలేరండి. అట్లా పబ్లిక్ ఫుల్ ట్యాంక్ వాళ్ళకి భయం అయిపోయింది. పైసలు ఇస్తున్నా డబ్బులు ఇస్తలేమా, మీకేం బాధ? అంతే కస్టమర్లే మనలేం మేము. అంతే, కస్టమర్లని మీకు ఇప్పుడు వాళ్ళు ఎంతైనా పోసుకొని మీకు సేల్ కావాలి వాళ్ళ ఇష్టం పోయి చేస్తున్నాం మేము కూడా. అంతే, కూర్చుంటాం. అంతే. అసలు హైదరాబాద్లో ఏ బంకులో చూడు మూతపడినాయి లేదా ఫుల్ జనాలు ఉన్నారు. అదే ఈ రూమర్ వల్లనే మొత్తం అంతా పబ్లిక్ భయం అయిపోయింది. యుద్ధం ఆల్రెడీ మార్నింగ్ న్యూస్ అయితే సీజ్ఫైర్ ఆపేస్తామని చెప్తున్నారు. ట్రంప్ మాట్లాడుతున్నామంటారు, ఇరాన్తో మాట్లాడుతున్నామని చెప్తున్నారు. చూడాలి, వాళ్ళ ఈవినింగ్ వరకు తెలుస్తుంది. 1 మంత్ వరకు సీజ్ఫైర్ ఆపేస్తారంట. వాళ్ళ ఏదో డిమాండ్స్ ఉన్నాయంటే వాళ్ళ ఇరాన్ వాళ్ళవి. ఆ డిమాండ్స్ వాళ్ళ ఎంత లాస్ అయిందో లాస్ కూడా వాళ్ళ ఇంత నష్ట పరిహారం కూడా తెలుస్తూ ఉంటుంది అమెరికా వాళ్ళకు. వాళ్ళు ఏం మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడాక తెలుస్తుంది. వాళ్ళు ఇన్ని వరకు తెలిసిపోతుంది. అది కూడా అంతా ట్రంప్ అహంకారానికి నిదర్శనం. అంతే, ట్రంప్ దానివల్లనే ట్రంప్ అహంకార నిదర్శనము. ఇజ్రాయల్ ట్రంప్ ప్రధాని నెతన్యాహు ఇదంతా వాళ్ళ వల్ల ఇదంతా స్ట్రగుల్. ఇదంతా మొత్తం అని యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఇబ్బందులు పడాలి. ఎక్కడనో యుద్ధం అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి పంపించడానికి అది హార్మోన్స్ ఉంది కదా జనసంధి, దానివల్ల తీయడానికి ప్రాబ్లం అవుతుంది. అంతే. ఇప్పుడు మన దగ్గర అయితే పెట్రోల్ షాప్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే 45 days దాకా ఏం భయం లేదు, ఫుల్ స్టాక్ ఉందని చెప్పింది. 45 days దాకా ఏం ప్రాబ్లం లేదని చెప్పింది. గ్యాస్ కొరత అయితే ఉంది కానీ పెట్రోల్ డీజిల్ అయితే కొరత లేదు. అది ఇంత భయమే, ఈ భయం వల్లనే పబ్లిక్. అంతే, ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది 45 days దాకా ఏం కొరత లేదు మన ఇండియాకు డీజిల్ పెట్రోల్ అని చెప్పి. రేట్లు కూడా మన దగ్గర ఇంక్రీజ్ లేదు. వేరే కంట్రీలలో 300 అట్లా మన దగ్గర సేమ్ పాత రేటే ఉంది. మా గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. ఇంకా రేట్లు కూడా పెంచలేదు ఇప్పటివరకు అయితే. ఇంకా మీకు టీ దానికే కూడా అవకాశం లేదు. జస్ట్ ఇప్పుడే కూర్చున్నాం ఫ్రీ. ఇప్పుడు ఫ్రీ అయినా నేను రాత్రి 12 గంటల వరకు మాకు దీని కూడా టైంలో కూడా నేను రాత్రి 12 దాకా. అంతే, రాత్రి 12 దాకా. ఎప్పుడు వస్తుంది మళ్ళీ మీకు? 2 అవర్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ బండి ఆల్రెడీ వెళ్ళింది, అక్కడ నుంచి వెళ్ళింది గట్రేస్తారు నుంచి. 2 అవర్స్లో వచ్చేస్తుంది బండి. వచ్చాక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ. ఇప్పుడు ఈ కొరత అనేది ఇంతకుముందుకి ఇంకెప్పుడన్నా జరిగిందేనా? ఇది అప్పుడు ఎప్పుడు ఐడియా అంటే ఇంతకుముందు ఇప్పుడు కరోనా పీరియడ్ కాకముందు అప్పుడప్పుడు మధ్యలో ఇప్పుడు ఇంతకుముందు యుద్ధం విధంగా అప్పుడు ఒకసారి అప్పుడు ఇట్లా అయింది ఒకసారి. అప్పుడు గల్ఫ్ యుద్ధం అయినప్పుడే ప్రాబ్లం అంతే. ఇది గల్ఫ్లో ఇంతకుముందు అయితే ఇప్పుడు గల్ఫ్ యుద్ధం గల్ఫ్ ఎఫెక్ట్ అయినప్పుడే చమురంతా రావాల్సింది గల్ఫ్ నుంచే కాబట్టి బాధ ఎక్కువైపోయింది. అంతే. సిబ్బంది హెచ్పి పెట్రోల్ బంక్ సిబ్బంది విజువల్స్ చూడండి, ఏం లేదు, ఖాళీగా ఉంది మొత్తం. ఎక్కడికక్కడ బంద్ పెట్టుకున్నారు. తిన్నారా? టిఫిన్ చేసిర్రా మరి మీరు? మొత్తం ఇది ఇందిరా పార్కు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ ఇది హెచ్పి. ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం. అలాంటిది మొత్తం మూత పడిపోయిన పరిస్థితి, స్టాక్ లేక. మళ్ళీ గంటలు వస్తుందంట. ఎంతసేపు అయింది స్టాక్ లేక? ఇప్పుడే అయిందా? నిన్న ఈ స్టాక్ వచ్చినా ఎంతసేపట్లో అయిపోతుందండి ట్యాంకరు? మీ అంచనా ఇప్పుడు ఒక ట్యాంకర్ వచ్చింది, పెట్రోల్తో వచ్చింది అనుకుందాం, ఎంతసేపట్లో అయిపోతుంది? గిరాకీ ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. మీకు వచ్చిన ట్యాంకర్ ఎంతసేపట్లో అయిపోతుంది ఇప్పటిదాకా? పడుతుంది, ఒక హాఫ్ డే పడుతుంది. పడుతుంది. ఏంది కొరత ఇంత స్థాయిలో వచ్చింది? కొరత ఉందా నిజంగా? లేదు. మరి ఎందుకు ఇట్లా మూసేసుకో? జనాలు భయమేనా? దగడ? అప్పుడు కరోనా టైంకు సగం మంది దగడికే చచ్చిపోయినట్లు
ఇది కూడా దగడేనా? అంతే మరి. అంతే మీకు డిపోలు బంద్ చేస్తే నీకు పెట్రోల్ ట్యాంకర్ రాకపోతే అప్పుడు ప్రాబ్లం, కానీ రోజు సేల్ అయ్యేదానికంటే ఎక్కువ జనాలు అయినప్పుడు అయిపోకుండా ఏం చేస్తుంది? ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారా? మీరు ఒక లిమిట్ పెట్టవచ్చు కదా, ప్రతి బండికి 500 లోపే అని. అట్లా పెడితే ఎట్లుంటుంది? అట్లా వినరా? ఏమంటారు కస్టమర్లు? ఫుల్ చేయమంటే చేయమని అంటారు. చేయరాదయ్యా, నీకెందుకు బాధ, పైసలు ఇస్తున్నాం కదా అంటారా? మీకు కావాలి సేల్ అంతే. మరి ఇప్పుడు నెక్స్ట్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుంది? వస్తుంది. ఇలా డీజిల్ పెట్రోల్ రెండు ఉన్నాయి. ఓ మామూలు కొరత లేదు, దారుణంగా ఉంది. వీళ్ళంతా సిబ్బంది, హెచ్పి పెట్రోల్ బంక్ సిబ్బంది, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, భారత ప్రభుత్వం. పెట్రోల్ లేదా? పెట్రోల్కి వచ్చిరా? ఫుల్ ట్యాంక్ చేసుకోవద్దా? నిన్ననే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటించింది, మాకు నిల్వలు బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నది, ఆలోచన చేయొద్దు, పబ్లిక్ అంతా సంబంధ నిల్వలు ఉన్నాయి, మీకేం ప్రాబ్లం. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, భయపడి ఫుల్ ట్యాంక్ చేసుకోవడము అవి చేసుకోవడం జరుగుతున్నప్పుడు ఉన్నోడికి దొరుకుతుంది, లేని వాడికి దొరకలేదు. అంటే భయమే. ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం కూడా మా దగ్గర ఏం లేదు అని చెప్పదు, లేకుండా ఉన్నదని చెప్తుంది. అంతే మరి, ఎవరి భయం అనేది భయపెట్టడు కదా. డాక్టర్ ఏమంటాడు, రేపు పోయేది ఉంటే నెల బతుకోవాలి అంటాడు. అంతే, ఇది కూడా అంతే. ఇది ఏంటంటే బయటికి వచ్చి బంధువులు చెప్తాడు, ఏం కాదమ్మా బాగానే ఉన్నారులే, టెన్షన్ ఏం కాదు, పోయినప్పుడు పోయినా మేము ఏం చేయలేము అంటే అంటాడు. అంతే తప్పితే ఇది కూడా అంతే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నాయి, అయ్యా బాగానే ఉన్నాయి, మేము అన్ని. ఈరోజు క్యాబినెట్ కూడా ఉంది, ఏది మన సీఎం ఆధ్వర్యంలో, దీనికి నిల్వలు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏం సంగతి, దాని కూడా ఒక ప్రకటన వస్తుంది. దానివల్ల మీటింగ్ కదా మరి కదా, పబ్లిక్ కూడా మరి ఇప్పుడు పబ్లిక్ ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు కూడా ఏం సమస్యలు రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ట్రంప్, నెతన్యాహు, ఇరాన్ వీళ్ళ ముగ్గురు కొట్లాడుకుంటున్నారు కదా, అదే యుద్ధం. బాగా కొట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏమైంది, ఎవరి గురించి కొట్లాడుకుంటున్నారు, వాళ్ళ సమస్యల గురించి. మొత్తం నేను ఆక్యుపై చేయాలి, మొత్తం నేనే నడిపించాలని వాడంటాడు ట్రంప్. అయ్యా మేమంటాడు, మాది ఎట్లా, మా అధీనం అది, మా ఇరాన్, మేమెందుకు వచ్చాను వాడంటాడు. అంతే మరి. మరి ఇప్పుడు ఇవన్నీ ట్రంప్ పెత్తనం చేయాలి, నాది నేను అంత నాది నేను కొట్లాడుకుంటాను ప్రతి తప్పితే ఏమి లేదు ఇక్కడ. ట్రంప్ ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అంటే వాని యొక్క అది ఉంది కదా, ఇది ప్రభుత్వం వాడితేనే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్లు ఉన్నారు కదా, ఎంతోమంది ప్రెసిడెంట్ ఉన్నారు, కానీ వీనంత క్రూరత్వం ప్రెసిడెంట్ ఇవ్వలేడు. అంతే, మెంటల్ మనం అనము, వాడు చేసే బాధ్యత వాడు, మనం మెంటల్ అనేది మనం ఎందుకంటాం, వాడి బాధ్యత వాడు చేసుకుంటున్నాడు. అంతే. యుద్ధాలు చేస్తుంటే ఇక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం పెట్రోల్ బంక్ దగ్గర యుద్ధాలు పెట్రోల్ బంకులో యుద్ధాలు చేస్తున్నాం అని చెప్తే ఇప్పుడు మనకు వచ్చేది సగం వనరులు మొత్తం అక్కడి నుంచి వస్తాయి. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, అక్కడి నుంచి మనకు ఒక సమస్య వస్తున్నాయి కదా, దానికి మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఏం కాదు, వచ్చేస్తే ఏం కాదు, వచ్చేస్తే నిన్న నుంచేనా ఇదంతా ఈ జనాలు మళ్ళీ సమస్య పరిష్కారం అయిపోద్ది. ఇది పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకుంటావా? లేదు, తర్వాత చేసుకోండి. ఇప్పుడు ఏం నేను చేసుకోను, పోయినప్పుడల్లా 1 లీటర్ 2 లీటర్లు అది ఎప్పటికి ఉంటుంది. లీటర్ ఇరా దొరకలేదు, ఎందుకు వస్తాయి ఇక్కడికి, లేదు ఖాళీ పట్టుకో. ఇది కస్టమర్లు కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు, సిబ్బంది. ప్రభుత్వం కొరత లేదని చెప్తున్నా కూడా ఇది భయం అనే చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా గదే అంటారు, భారత పెట్రోలియం వాళ్ళకేం చాలా బాధ అవుతుంది మాట్లాడడం అంటే. మనం ఇప్పుడు ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నాం మనం, అంతే. మనం ఎలాంటి డిస్టర్బ్ చేయట్లేదు, కానీ వాళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు. సరే, ఇంకా ఏటోళ్ళు అయితేనే ఉంటారు, అది వేరే విషయంలే. కానీ ఇక ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర సిబ్బంది మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, కొరత లేదు, కేవలం దగడు అంటే భయం వల్లనే ఇదంతా. అందరు ఫుల్ ట్యాంకే దాదాపు డబ్బులు ఉన్నోడు ఫుల్ ట్యాంకి, కొంచెం అటు ఇటు ఉన్నాడు 1000 500 ఇట్లా వేసుకుంటాడు. హైదరాబాద్లో మాత్రం కొరత దారుణంగా ఉంది. కొరత అంటలేను, మళ్ళీ అది ఈ తాకిడి ఎక్కువ ఉంది అంటున్నా, కొరత లేదని చెప్తారు. ఇప్పుడు 1 గంట క్రితం అయిపోయిందని చెప్తా ఉన్నారు. చూడాలి మరి, ఇంకో పెట్రోల్ బంక్ చూద్దాం, అక్కడ ఏమన్నా పరిస్థితి ఎట్లుందో అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.